మంచిది ప్రియులరా, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఈనాడు మీతో కొద్ది మాటలు పంచుకోవడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. ఎందుకంటే మన ఆత్మీయ జీవితానికి మేలు కలిగేటువంటి మనకు ఉపయోగకరమైనటువంటి మాటల్ని మనందరం నేర్చుకుందామండి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచేటువంటి మాటలే. ఎందుకంటే మెడికల్ షాప్ ఉందనుకోండి, మెడికల్ షాప్లో ఉన్నటువంటి మందులను ఎవరికి? మన శరీరంలో ఉన్నటువంటి రోగాలకి, బాధలు ఏమైనా తగ్గించడానికి, అవునా కదా? అలానే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచేటువంటివి. మనం ఎక్కడ ఆయన కురిగిపోయినప్పుడు, మనం ఏదైనా సమస్యలు చిక్కుకున్నప్పుడు సేవకులు చెప్పేటువంటి మాటల ద్వారా మనం ఆదరణ పొందుతూ ఉంటాం. మనం చేసిన తప్పుల ద్వారా మనం విముక్తి పొందుతూ ఉంటాం. ఈ తప్పులు చేయకూడదు, ఇలా ఉండకూడదని. కాబట్టి ఈరోజు మనం కూడా మన జీవితంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లకి తగ్గట్టుగా మనం ఏదైనా వాక్య భాగాన్ని మనం ఈరోజు ఆలోచిద్దామండి. వాటిల్లో భాగంగానే ఈరోజు నేను మీతో చెప్పబోతున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, తగ్గింపు కలిగి జీవిస్తున్నావా? ఏంటిది? తగ్గింపు కలిగి జీవిస్తున్నాం అనేటువంటి దాన్ని ఈరోజు మనందరం కలిసి ఆలోచన చేద్దాం. తగ్గింపు కలిగి జీవించడం అంటే ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి మనుషులు, ఆ లోకంలో ఉన్న మనుషులు ఇంకో మనిషి మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ ఏదైనా చేసినప్పుడు ఏం చేస్తారు? ఎమ్మటే అతను తిరిగి ఏం చేస్తారు? అతను ఎమ్మటే తను కూడా ఒక మాట అంటాం, తను కూడా కొట్టాడు అనుకోండి, ఇతను కూడా కొట్టడం, ఇలా చేస్తూ ఉంటాడు. ఇలా లోకస్తుల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఓర్చుకుని పోయేటువంటి స్థితి కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. అలా తగ్గించుకుని పోయే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా తక్కువ మంది. వాళ్ళు తగ్గించుకోకుండా ఇతని పట్ల నేను ఎప్పుడు కక్ష సాధన చర్యలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి క్రైస్తవులుగా ఒకసారి మనం ఆలోచించగలిగినట్లయితే, క్రైస్తవులుగా మనకు కూడా ఇతరుల ద్వారా కానివ్వండి, మన ఇంట్లో వాళ్ళ ద్వారా కానివ్వండి, సమాజంలో ఉన్న వారి పట్ల కానివ్వండి, సంఘాల వారి పట్ల కానీ వచ్చినప్పుడు ఏదైనా సమస్యల్ని అవి మనకు తెలిసినప్పుడు మనం కూడా లోకస్తులాగా ప్రవర్తించాలంటే ప్రవర్తించకూడదు. మనకి ఏ లక్షణం కలిగి ఉండాలంటే, తగ్గిపోయినటువంటి లక్షణం మనందరమే కలిగి ఉండాలి. నేను తగ్గలే, వాడంటే నేను ఊర్చుకోవాలా, ఆమంటే నేను ఊర్చుకోవాలా, అతనంటే నేను ఊర్చుకోవాలంటే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడవు. కాబట్టి క్రైస్తవులుగా మారేటువంటి మనందరం కూడా మనలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటిదంటే తగ్గింపు. శిష్యులు కూడా బైబిల్ గ్రంథంలో క్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక మాట అంటారు. 7 చూడండి ఆ మాట ఒకసారి. ఈ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం తెరవగలిగినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి కాలం చూడండి ఒకసారి. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. 4వ వచనం కూడా, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడు ఎవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడంట. శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి యేసుక్రీస్తు వారిని అడిగారు, ఏమని? పరలోక రాజ్యంలో ఎవడే గొప్పవాడని అడిగారు. పరలోక రాజ్యంలో ఎవరయ్యా గొప్పవాడు అడిగినప్పుడు ఆయన 2 విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడు? మొదటి విషయంగా అంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరన్నాడు. అది మొదటి మాట. రెండవ మాటకి ఏమన్నాడు? ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునేవాడు ఈ పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నాడు. చూడండి తగ్గింపులో ఎంత ధన్యత ఉందో. అపోస్తలుగా చెబుతున్నారు క్రీస్తు వారు, మీరు చిన్న బిడ్డ స్వభావం కలిగినటువంటి స్వభావాన్ని మీరు కలిగి ఉండాలి.
ఇప్పుడు చిన్న పిల్లగాడిని మనం కొట్టామనుకో, మనం కూడా తిరిగి కొట్టాలనేటువంటి ఆలోచన ఇచ్చింది వాడికి రాదు, భయపడతారు వాళ్ళు. మనం తిట్టామనుకో, వాళ్ళు మనకి ఎదురు తిట్టేటువంటి ఆలోచన రాదు వాళ్ళకి, ఎందుకు మళ్ళీ కొడతారేమోనని గట్టిగా. మనం ఏదో నెట్టామనుకో, మన్ను కూడా ఇచ్చి నెట్టేంత అంటే స్వభావం వచ్చిందంటే వాళ్ళకి రాదు. కాబట్టి ఇదిగో ఇలాంటి స్థాయిలోకి మీరు వెళ్తున్నారు. కాబట్టి మీరు పరలోక రాజ్యాన్ని స్థాపించుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని మీరు చేరాలంటే, మీరు చిన్న బిడ్డల వలె మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంటున్నారంటే తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లయితే మీరు పరలోక రాజ్యానికి అర్హులు అంటున్నాడు. కాబట్టి యోహాను సువార్తలో ఉన్నది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అంటాడు. మనం హెచ్చించుకున్నాం అనుకోండి, దేవుడి దృష్టిలో మనం ఎలా ఉంటామంటే తగ్గింపబడతాం. దేవుడి దృష్టిలో మనం ఒక విలువైనటువంటి క్రైస్తవుడిగా మనం కనబడం. అదే సందర్భానుసారాలు, కొన్ని ప్రతికూలమైనటువంటి సందర్భాలు మనం ఎదుర్కొన్నప్పుడు, ఇతరుల ద్వారా మనం దూషింపబడుతున్నప్పుడు కానివ్వండి, ఇతరుల ద్వారా మనం హింసలు పొందుతున్నప్పుడు కానివ్వండి, వారి పట్ల మనం కక్ష సాధింపు చర్యలు చేయకుండా దేవుడికి వదిలేసి జీవిస్తున్నాం అనుకోండి, అదేమైందంటే తగ్గింపు కలిగినటువంటి జీవితం. క్రైస్తవులు మనం రోజు చూస్తున్నటువంటి క్రైస్తవులు ఏమైపోతున్నారు, ఇప్పుడు తగ్గిపోతా ఉంది. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళ ద్వారా ఏం కనబడట్లేదంటే ఒక తగ్గింపు అనేటువంటిది కనబడట్లా. తెలిసి తెలియక వేరే వాళ్ళు ఏదైనా మాట అన్నారు అనుకోండి, అతను ఎందుకని ఉంటాడో, సరే ఆ మాట అనడానికి గల కారణం ఏంటి, నేను ఆ మాటకు తగ్గట్టుగా ఆ ప్రవర్తన జీవించానా లేదా అనేటువంటి దాన్ని ఆలోచించుకుని ఏం చేస్తున్నారంటే ఎమ్మటే దూషించడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, పరభాష మాట్లాడటం కానివ్వండి, ఛాలెంజ్లు చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇలా చేయడం అనేది ఎవరి లక్షణం అంటే సాధారణమైన లక్షణం, అన్యుల లక్షణం. క్రైస్తవులుగా లేకుండా పిలవలేనటువంటి పేరు లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులు ఈనాడు సంఘాల్లో కానివ్వండి, క్రైస్తవులు పిలువబడుతున్నటువంటి వారిలో కూడా కనబడతాం తగ్గిపోయినటువంటి జీవితాలు. కాబట్టి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని ఇక్కడ క్రీస్తు తెలియజేస్తారంటే శిష్యులకి, ఎవడైతే ఈ లోకంలో తనను తాను తగ్గించుకున్నవాడు, ఎవడైతే చిన్నపిల్లల స్వభావం కలిగినటువంటి వాడు ఉన్నాడో వాడే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు అని తెలియజేస్తున్నారు. ఇక్కడ మన చరిత్రలో కూడా వెళ్ళినట్లయితే కొంతమంది రాజులు కానీ మనం ఆలోచించగలిగినట్లయితే వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోలేక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకొని వాళ్ళనే హెచ్చించుకున్నారు. హెచ్చించుకోవడం వల్ల దేవుడి నుంచి వచ్చేటువంటి ఉగ్రత ఏమైపోయారంటే వాళ్ళు పాలిభాగస్తులు అయ్యారు. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఇంకొక వ్యక్తి కూడా ఏం చేశాడంటే తను తాను హెచ్చించుకొనక తను తాను తగ్గించుకొని దేవుడి దృష్టిలో గొప్పగా ఎంచబడినటువంటి ఒక వ్యక్తి కూడా ఇప్పుడు మనకు కనబడతారు. ఇలా దేవుని చేత తను తాను తగ్గించుకున్నవాడు, తను తాను తగ్గించుకునే వాడి గురించి కూడా ఇద్దరు రాజుల గురించి కూడా మనం ఆలోచన చేద్దాం ఈరోజు. మొదటగా ఎవరి గురించి చూద్దామంటే తనను తాను తగ్గించుకునేటటువంటి ఒక రాజు గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటగా ఆయన తప్పు చేసినా కానీ దేవుడి నుంచి వచ్చేటువంటి మాటల ద్వారా ఏం చేశాడంటే తనను తాను తగ్గించుకొని దేవుడి నుండి వచ్చేటువంటి ఉగ్రతను ఏం చేశాడంటే ఇలా తగ్గించుకున్నాడు. మనల్ని మనం తగ్గించుకుపోయామనుకోండి, హెచ్చింపుగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే కన్ఫామ్గా దేవుడి నుంచి ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతకి మనం పాలివారు అవుతాం. ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన హృదయాన్ని మనం కఠినపరుచుకొని దేవుడు ఆదేశిస్తున్నటువంటి మాటల ప్రకారం మనందరం జీవించాలి. సరే, తనను తాను తగ్గించుకునేటువంటి ఒక రాజు యొక్క జీవిత చరిత్ర మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 2వ గ్రంథం 33వ అధ్యాయం మొదటి కాడ నుంచి చదవండి ఒకసారి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఎవరండి ఈయన? మనష్షే, యూదారాజు. ఎవరైనా? యూదారాజు. ఎన్ని సంవత్సరాలు ఏలేనంట యెరూషలేములో? 55 సంవత్సరాలు తన పరిపాలన కొనసాగించాడంట. కొనసాగించిన తర్వాత ఏం జరిగింది చూడండి, 2వ వచనం. ఇతడు ఇజ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్య జనులు చేసిన
ఏ క్రియలు అనుసరించి యెహోవా దృష్టికి ఏం చేసినట్టు ఆయన చెడు నడత నడిచాడంట. చెడు నడత నడిచి వాళ్ళు ఏం జరిగింది చూడండి. ఇంకా ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ అతను ఏం చేస్తున్నాడు చూడండి. ఎవరంటే ఆయన తండ్రి ఎవరంటే హిజ్కియా అంట. హిజ్కియా ఏం చేశారంటే తన రాజ్యకాలం పరిపాలన చేసినప్పుడు అన్ని దేవతల యొక్క విగ్రహాలు కానివ్వండి, వాటి యొక్క ఉన్నత స్థలాలు కానివ్వండి, మొత్తాన్ని పడగొట్టాడు. మీరు భౌతికంగా కనపడేటువంటి దేవుని కానీ మీరు పూజించాల్సింది, కనపడేటువంటి దేవుని కానీ మీరు పూజించాలి. ఆయన యెహోవా అని ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మార్చి ఆ యొక్క దేవతా స్తంభాలన్నింటినీ పడగొట్టి ఏం చేశారంటే వాళ్ళందరికీ దేవుడు అనేటువంటి వ్యక్తిని పరిచయం చేశాడు. మరి దాన్నే కొనసాగించవలసినటువంటి మనిషి ఏం చేశాడంటే తన తండ్రికి విరుద్ధంగా ప్రవర్తించి ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి వాటిని ఏం చేశాడు చూడండి, మొత్తాన్ని ఆకాశ నక్షత్రాలను పూజించడం, బయలు దేవతలకు బలిపీఠాలు కట్టించడం, ఇలాంటివి చేశాడు. ఇలాంటివి చేసిన తర్వాత ఏం జరిగింది చదవండి 4వ వచనం. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు ఎక్కడైతే దేవుడు చేయబడినటువంటి కార్యాలు ఏదైతే ఉందో అది అక్కడ ఏం చేశారంటే బలిపీఠం కట్టిస్తాడు. ఎవరు? మనిషి అయినటువంటి రాజు. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను ఇంక ఏం చేస్తున్నాడు చూడండి, ఎంత దుర్మార్గ పనులు చేస్తున్నాడు. ఆకాశ నక్షత్రాలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఏం చేస్తున్నాడు, ఆయన బలిపీఠాలు కట్టిస్తున్నాడు. బెన్ హిన్నోము లోయనందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయి కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు ఏం చేశారంటే ఇదిగో ఇన్ని రకాలైనటువంటి పనులు చేసి దేవుడికి కోపం పుట్టిస్తూ ఉన్నాడట. దేవుడు చేయవద్దనేటువంటి కార్యాలను చేసుకుంటూ తనను తాను ఏం చేసుకుంటా ఉన్నాడంటే హెచ్చించుకుంటా ఉన్నాడు. ఇంకా నాకు తిరుగులేదులే, ఇంకా నేను చేసేది కరెక్ట్లే అని ఏం చేస్తున్నాడంటే తనను తాను ఉపేక్షించుకోకుండా తన దారి కరెక్ట్ అనుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఏం జరిగింది చూడండి. నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యం ఉంచెను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతో అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనషే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపినంట. దేవుడు అబ్రహాం గారికి కానివ్వండి దావీదు గారికి కానివ్వండి సొలొమోను గారికి కానివ్వండి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి యొక్క భూమిని ఏం చేస్తారంటే నాశనం చేస్తారన్న మనిషి అక్కడ ఉన్నటువంటి అన్ని దేవతలను పూజించడం, వాటి విగ్రహాలు కట్టడం, వాటి విగ్రహాలకు బలిపీఠాలు కట్టి అక్కడ బలి అర్పించడం, తన కుమారులని అగ్ని ఇప్పుడు మనకు లోపల కనపడుతూ ఉంటుంది. అన్నిలు ఐదవ సోదరులు చేస్తూ ఉంటారు. గుళ్ళు ముందు పెద్ద మంటలేసి ఉగ్గులేసి వాటి మీద నడిపిస్తూ ఉంటారు. అలా నడవడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి పాపం పోయింది ఎవరైనా. ఇలా చేస్తా వచ్చినటువంటి తరుణంలో ఏం జరిగింది చూడండి. అక్కడ ఈ ప్రకారము మనషే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడయ్యారట. అసలు ఎప్పుడు అన్యులు కూడా చేయనటువంటి పాపాన్ని మూట కట్టుకున్నాడు ఈ మనిషి. ఎప్పటికప్పుడు ఏది చేస్తున్నా కానీ దేవుడు గుర్తుకు రావట్లేదు. అతను నేను చేసేదే కరెక్ట్, నేను చేస్తుందే కరెక్ట్ అనుకుంటా తనను తాను హెచ్చించుకుంటానే పోతున్నాడు. పోతున్నటువంటి సమయంలో ఏం జరిగింది చూడండి. అక్కడ తర్వాత
ఆ యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను. ఆ జనులకి మనుషులకి పంపిస్తున్నాడు, మనిషికి రాజుకి పంపిస్తున్నాడు అంటే నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదని. అక్కడ ఉన్నటువంటి జనులకు కూడా ఏం చేస్తున్నాడు, వర్తమానాలు పంపుతా ఉన్నాడు. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడి మాట వినట్లా, దేవుడి మాటకి చెవి యొక్కట్లా. అటు చెవి యొక్కనటువంటి తరుణంలో ఏం జరిగిందో చూడండి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనునకు ఎమ్మటే ఎవరి మాట విన ప్రజలు వింటలేదు. ఇక్కడ రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రాజు కూడా వింటలేదు. వీళ్ళిద్దరు వినపోయేసరికి ఎవరికి పట్టించాడు ఈ యొక్క మనిషి రాజుని అంటే బబులోని రాజుకి పట్టించేసరికి అతన్ని సంఖ్యలు తీసుకొని ఎక్కడ చేశారు, అతన్ని బందీఖానాలు ఉంచారు. అతన్ని బందీఖానాలు ఉంచిన తర్వాత ఏం జరిగింది చూడండి. అక్కడ అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను ఇప్పుడు వచ్చింది అతనికి బుద్ధి. అతని శ్రమల్లో ఉన్నప్పుడు అబ్బో నేను ఇప్పుడు దాకా బాగా హెచ్చించానే, దేవుడు నాకు ముందుగానే చెప్పాడు, అయినా నువ్వు చేయకూడదురా, ఇది చేయకూడదురా, నాకు చెప్పాడు, నా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా చెప్పాడు. అయినా కానీ నేను ఏం చేశానంటే నా హృదయాన్ని కఠినపరుచుకొని ఆయన మాట వినకుండా నేను చేసేది కరెక్ట్ అనుకొని ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళేసరికి దేవుడు ఏం చేశాడు, అతన్ని బబులోను రాజుకి అప్పగించాడు. బబులోను రాజుకి అప్పగించిన తర్వాత చెరసాల్లో ఉన్నప్పుడు అతనికి ఏమర్థమైందంటే నేను చేసింది తప్పు, నా తప్పులు నేను చేసుకొని ఇలాంటి తప్పులు నేను చేయడం వల్లే కదా నాకు ఇంత శిక్ష వచ్చింది, నన్ను నేను హెచ్చించుకోవడం వల్లే కదా నాకు ఇంత శిక్ష వచ్చింది, దేవుడి మాట వినకపోవడం వల్లే కదా నేను హెచ్చించుకుంటున్నాను అనేటువంటి ఆలోచన కలిగి అప్పుడు ఏదైనా బుద్ధి చేయబడుతున్నాడు. చూడండి ఒకసారి. అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకున్నాడట. అప్పుడు ఏం చేశారంటే ఆయన శ్రమలో ఉన్నప్పుడు శ్రమలు తీసేయమని దేవుని ఏం చేశారంటే ప్రాధేయపడ్డాడంట. ప్రార్థనలో నా యొక్క శ్రమలు తీసేయాలని బ్రతిమాలుకున్నాడు. ఇంకెప్పటికి కూడా నువ్వు నియమించినటువంటి కట్టలను నేను పాటిస్తాను, నువ్వు ఎలా జీవించమన్నావు అలాగే జీవిస్తాను, నువ్వు ఎలా బ్రతకమన్నావు అలాగే బ్రతుకుతాను, నువ్వు ఎలాగ ప్రవర్తించమన్నావు అలాగే ప్రవర్తిస్తాను, నీ నామాన్ని హెచ్చిస్తాను కానీ నన్ను నేను హెచ్చించుకోను, నీ కీర్తికి నీ నామానికి నేను అపకీర్తి తేనని బ్రతిమాలుకున్నాడంట దేవుణ్ణి. బ్రతిమాలుకున్న తర్వాత దేవుడు ప్రేమమేడు కదండి, కాబట్టి ఏం చేశాడంట ఆయన చూడండి. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకున్నాడు. ఎప్పుడే మనిషి కూడా తనను తాను హెచ్చించుకుంటూ విర్రవేయకూడదు. విర్రవేయగాడనుకో ఏం చేస్తాడంటే శ్రమల పాలు చేస్తాడు. శ్రమల పాలు చేసిన తర్వాత అంతేకాని మనకి ఆరోగ్యం బాగున్నప్పుడు మన దేవుడు గుర్తుకొస్తాడంటే రాడు. మన ఇళ్ళలో బాగా డబ్బు ఉందంటే దేవుడు గుర్తుకొస్తాడంటే రాడు. బంగారం బాగుంది దేవుడు గుర్తుకొస్తాడంటే రాడు. మన ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారంటే దేవుడు గుర్తుకు రాడు. అదే ఒకసారిగా మనకి ఇవన్నీ పోయినాయి అనుకో, వీటిలన్నింటిలో మనకి లోటుగా కనపడింది అనుకో, మన ఎవరికి గుర్తు వస్తారంటే ఏమంటే దేవుడు గుర్తుకొస్తాడు. ఇతను కూడా ఏంటంటే ఇతను కూడా అన్యుల చేత బందీకాలంలో ఉన్నప్పుడు ఎవరు గుర్తుకొచ్చాడంటే దేవుడు గుర్తుకొచ్చాడు. అయ్యో నేను ఇప్పుడు ఇంత పాతికని నేను ఒడిగట్టానా, ఏంది నేను ఎలా చేశానని దేవుడు నామన్నప్పుడు దేవుడికి మొరపెట్టగానే దేవుడు ఏం చేశాడు, అతని యొక్క శ్రమలో నుంచి అతన్ని రప్పించాడు. రప్పించి ఎక్కడికి పంపించాడంటే మళ్ళీ తన రాజ్యానికి పంపించాడు. తన రాజ్యాన్ని పంపించి అతని యొక్క స్థానాన్ని అతనికి ఇస్తాడు. ముందు తనను తాను హెచ్చించుకున్నాడు, తర్వాత ఏమైపోయింది, తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకున్న తర్వాత దేవుడికి మొరపెట్టగానే తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు, దేవుల్లో కొనసాగాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రాజులు సైతం కూడా వాళ్ళు హెచ్చించుకోవడం వల్ల దేవుడి దృష్టికి హెచ్చింపబడిన వారే కనబడి ఆయన యొక్క దృష్టిలో చెడు రాజులుగా చెడ్డ రాజులుగా పిలువబడ్డారు. తర్వాత తనను తాను ఉపేక్షించుకొని వాళ్ళ హృదయాలు కఠినపరుచుకొని దేవుడే నాకు దిక్కు, ఇంక ఈ యొక్క ఆపద నుంచి నన్ను ఎవరు రక్షించలేరు అనుకున్నాడు. మనసు దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడికి మొరపెట్టాడు, బ్రతమాలుకున్నాడు. తర్వాత ఆయన యొక్క శ్రమలో నుంచి తీసివేశాడు. ఇదిగా మనం మొదటిగా ఈయన గురించి మనం ధ్యానించాం.
ఇంకా రెండవ ఒక రాజుగా మనం చూసుకున్నట్లయితే శ్రమలు వచ్చినా కానీ తను తాను తగ్గించుకొనని రాజు ఎవరైనా ఉన్నాడంటే ఇదే 2 దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి 36 అధ్యాయం తీయండి. 2 దినవృత్తాంతాల గ్రంథం 36 అధ్యాయం 11వ వచనం కానీ చదవండి ఒకసారి. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏళ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉన్నాడంటే ఎవరంటే ఈయన అంటే సిద్కియా గారు. ఈ సిద్కియా ఏం చేశాడంటే ఈయన కూడా దేవుడి దృష్టికి చెడు నడత నడిచాడు, తనను తాను హెచ్చించుకున్నాడు. తనలో ఎలాంటి కూడా తగ్గింపు రాల. దేవుడు దీర్ఘదర్శిని పంపించాడు, ప్రవక్తను పంపించాడు ఇర్మియా గారిని. ఇర్మియా గారు చెప్పినటువంటి మాట కూడా ఏం చేశాడు ఈయన లెక్క చేయకుండా తను తాను తగ్గించుకోకుండా తన ఇష్టారాజ్యంగా తన జీవితాన్ని కొనసాగించాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి 13వ వచనంలో. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక ఏం చేశాడంటే ఆయన మనసుని అన్ని రాజులకు అప్పగించిన కానీ నేను మనసు కలిగిందా అంటే కరగల. అన్ని రాజులకు అప్పగించిన కానీ ఈయన మనసు అనేది కరగల. తగ్గించుకోవాలా, తను తాను తగ్గించుకోవాలా. అరే నా రాజ్యం కూలిపోతుంది, నేను చనిపోవడానికి స్థితిలోకి వస్తున్నానే, నా ప్రజలందరూ కూడా అన్ని దేవతల పట్టి తిరుగుతున్నారే, నిజమైనటువంటి దేవుడిని కొలచలేకపోతున్నారే, ఏంది నా జీవితం అని ఆయన మనసుని ఏం చేశారంటే ఉపేక్షించుకోలేదు. ఆయన ఏం చేసుకున్నాడు, కఠినపరుచుకున్నాడు. దేవుడు లేదు, నేను చేసిందే కరెక్ట్ అని తను తాను హెచ్చించుకున్నాడు. దేవుడు ఒకరికి ఏమైపోతాడంటే పాలిపడైపోతాడు. అదే జరిగింది చూడండి కింద. ఇదియు గాదా యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్ని జనులు పూజించి హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును పవిత్రపరిచారు. ఎంత ఘోరమైనటువంటి పాతకాన్ని ఒడిగట్టాడు చూడండి. ఈ యొక్క ఎవరు సిద్కియా అనేటువంటి రాజు. అన్ని రాజుకు అప్పగించినా కానీ తన మనసుని ఏం చేసుకున్నాడంటే ఆయన కఠినపరుచుకొని నేను తగ్గవలసి ఉంది, ఈ సమయంలో నేను దేవుడి మాట వినాలి, దేవుడి మాట ప్రకారంగా నేను జీవించాలి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా నేను జీవించాలనేటువంటి ఆలోచన ఆయనకి రాకపోయేసరికి ఈయన కూడా నిజాలకు అప్పగించి ఏం చేస్తారంటే చంపించేస్తాడు దేవుడు. ఆయన ఇందాక మొదట చెప్పుకున్నటువంటి రాజు ఎవరు? మనిషి ఏం చేస్తాడు, ముందుగా తను హెచ్చించుకుంటాడు. అన్ని రాజులకు అప్పగించాలి, ఎమ్మడ ఏం చేస్తాడు, తన తప్పును తెలుసుకొని తగ్గించుకుంటాడు. దేవా నువ్వేనయ్యా దేవుడు అని, ఇక నీ తర్వాత నేనయ్యా అని దేవుడి నామాన్ని హెచ్చిస్తాడు, ఆయన తగ్గించుకుంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది, ఈ రాజు దగ్గరికి వచ్చేసరికి సిద్కియా రాజు ఏం చేస్తాడంటే అన్ని రాజులకు అప్పగించినా కానీ నెబుకద్నెజరుకి అప్పగించినా కానీ మానడు. ఆయన తన హృదయాన్ని ఇంకా కఠినపరుచుకున్నాడు, రోత జీవితంగా మార్చుకున్నాడు తన జీవితాన్ని. ఎన్ని శ్రమలు వస్తున్నా, బాధలు వస్తున్నా కానీ, చావులు ఎదురుగా ఉన్నా కానీ ఏం చేస్తున్నాడంటే నేను చనిపోయినా సరే నేను మాత్రం యెహోవాని సేవించినటువంటి స్థాయిలోకి పడిపోయాడు సిద్కియా. ఎప్పుడు కూడా మనం కూడా ఏం చేయాలంటే మనకున్నటువంటి ఇదిని బట్టి మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. మనకున్నటువంటి జనసమూహాన్ని చూసైనా కానివ్వండి, మనకున్నటువంటి సంపదను చూసైనా కానివ్వండి, మనకున్నటువంటి బలగాన్ని చూసైనా కానీ మనం ఎప్పుడు కూడా హెచ్చింపకూడదు. ఇతరులని దూషించిన కానీ అలా చేయకూడదు. మనం ఎంత హెచ్చించినా కానీ తగ్గింపబడుతూనే ఉండాలి. ఎక్కడ దాకా ఎందుకంటే కొత్త నిబంధనలో ఒక సందర్భం జరిగింది. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం. లుస్త్రాలో పౌలు గారు బర్నబా గారు ఒక వ్యక్తికి సూచక్రియ చేసి తనకున్నటువంటి అంటరాంతాలను తీసేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళకి బయట బలులు అర్పిస్తూ ఉంటారు. బలులు అర్పించడానికి వాళ్ళకి పూలదండలు వేసి తీసుకొస్తూ ఉంటారు. చూడండి ఒకసారి అపోస్తల కార్యాలు ఒక్కొచ్చిన చూద్దాం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం
అపోస్తుల కార్యాలు 14:15 అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే, నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించున్నాను చెబుతాడు. పైన 7వ వచనం కాడ నుంచి ఉంటుంది. లుస్త్రాలకు వెళ్ళిన తర్వాత ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఉంటాడు. అతనికి నయం చేయగల అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడతారు, ఆశ్చర్యపోయి వీళ్ళిద్దరికి శిరవ పేరు పెడతారు. బర్నబా గారికి ఏమో ద్యూపతి అని, పౌలు గారికి ఏమో హెర్మియా అని పెడతారు. హెర్మియాని పెట్టి ఏం చేస్తామంటారంటే పైన వాళ్ళు ఏం చేస్తారు చూడండి. 13వ వచనంలో ఏం జరిగిందో. 13వ వచనం, పట్టణమునకు ఎదురుగా ఉన్న పూదండలను ద్వారములకు తీసుకుని వచ్చి సమూహంతో కలిపి బలి అర్పించాలని చూస్తూ ఉంటారు. వీళ్ళైతే పెద్ద దేవుళ్ళలాగా ఎంచుతారు. ఆశ్చర్యకార్యం జరిగించగలరు, స్వస్థత చేయగలరు. ఎంపటీలు ఏం చేస్తారంటే వాళ్ళ వస్త్రాలు చింపుకొని మేము కూడా మీలాంటి స్వభావం కలిగినటువంటి నరులమే, మీరు మమ్మల్ని గొప్ప చేయమాకండి. మీరు గొప్ప చేయాల్సింది ఎవరినో తెలుసా? దేవుని యొక్క నామాన్ని, జీవం కలిగినటువంటి దేవుని యొక్క నామాన్ని మీరు హెచ్చింపజేయాలి. కానీ మీలాంటి మనుషులు మమ్మల్ని కాదు మీరు హెచ్చింపజేయాల్సిందని వాళ్ళు ఏం చేసుకున్నారంటే అక్కడ తగ్గించుకున్నారు. మనమే ఉన్నామని కూడా వాళ్ళ ప్లేసులు ఏం చేస్తామంటే ఎమ్మటే పూలదండలు, గిఫ్ట్లు, ఎమ్మటే న్యూస్లో పెద్ద పెద్ద న్యూస్లో మన పేర్లు, ఇంత అద్భుత కార్యాన్ని చేశాడని ఇలా మనం హెచ్చించుకుంటా ఉంటాం. కానీ ఆడాడు ఉన్నటువంటి భక్తులు మనకు మాదిరి కాబట్టి మనం ఎంత హెచ్చింపు, మన ఇలా జీవితంలో ఎంత మంచి మంచి కార్యాలు జరిగినా కానీ, మనం ఎంత పెద్ద ఉన్నత స్థితికి వెళ్ళినా కానీ మనం ఎలా జీవించాలంటే ప్రభు దృష్టిలో తగ్గింపబడే జీవించాలి. ఎక్కడ దాకా ఎందుకండి? యేసు క్రీస్తు ప్రభు గారు ఎక్కడి నుండి వచ్చాడు? ఆయన పరలోక రాజ్యాన్ని నుండి వచ్చి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. ధనవంతుడు, దరిద్రుడు. ఆయన ఎక్కడ కొనుక్కున్నాడు? ఆయన ఎక్కడ పుట్టినప్పుడు ఎక్కడ కొనుక్కోబెట్టారు? ఆయన్ని పశువుల తొట్లో కొనుక్కోబెట్టాడు. ఏంటి ఆ తగ్గిపోయింది? ఆకాశ మహాకాశాలు పడచాలన్నటువంటి దేవాది దేవుడు మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కొనుక్కోవడానికి కూడా ప్లేస్ లేదు. ఎక్కడ కొనుక్కోబెట్టారు? ఆయన్ని పశువుల పట్ల, ఒక పశువుల బాగలో కొనుక్కోబెట్టారు. ఎంతోమంది దూషించారు ఆయన్ని, ఆయన బదులు దూషించాడా? ఎంతోమంది వెనకాల ఒక్కడు పీగి నిన్నెవరు కొట్టారు కనుక్కోమన్నారు. ఆయన తిరిగి ఎవరు కొట్టాడు? వాళ్ళని ఉమ్మూసారు ఆయన ముఖం మీద. ఆయన బదులు ఉమ్మూసాడు. ఆయన కాళ్ళతో కొట్టారు, రాళ్ళతో కొరడాలు తీసుకొని కొట్టారు, పైన ముళ్ళ కిరీటం పెట్టారు. ఏందండి ఆయన శ్రమల అంత తగ్గింపు? అలాంటి తగ్గింపు జీవితాన్ని మనందరం కలిగి జీవించాలి. అంత శ్రమలు, అంత ఇబ్బందులు, అంత మహాశ్రమలు అనిపిస్తున్నా కానీ ఆయన విధేయత చూపడం వల్ల ఏం చేశాడంటే ప్రభువుని తాను అప్పగించుకున్నాడు ఆయన. కాబట్టి మనం కూడా ఈనాడు ఏమి కలిగి జీవించాలంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం ఆనాడు క్రీస్తు వారు ఎలాగైతే తన జీవితాన్ని దేవునికి అర్పించుకుంటూ ప్రత్యేక విషయంలో తను తగ్గించుకుంటూ ఎలాగైతే జీవించాడో మనం కూడా మన జీవితంలో కూడా ప్రతి ఒక్క విషయంలో మనం ఎంత ఎదిగినా కానీ, ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్లు అయినా కానీ, ప్రపంచ వర్తమానికులు అయినా కానీ మనకి స్థాయిని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడి దృష్టిలో మనం ఎప్పుడు కూడా, ప్రజల దృష్టిలో అయినా కానీ దేవుడి దృష్టిలో అయినా కానీ ఎప్పుడు కూడా మనం తగ్గింపు జీవితాన్ని కలిగి మనం జీవించాలి. తగ్గింపబడిన వారి యొక్క జీవితాన్ని దేవుడు హెచ్చింపజేస్తాడు. హెచ్చింపబడుతూ జీవిస్తున్నటువంటి జీవితాన్ని తగ్గింపు చేస్తాడు కన్ఫర్మ్గా. కాబట్టి భర్త పట్ల భార్య అయినా కానివ్వండి, భార్య పట్ల భర్త అయినా కానివ్వండి, వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళు కూడా జీవితాలు అనేవి దేవుడి పట్ల సుఖ సంతోషాలతో ఉండాలంటే ఒకరి పట్ల ఒకళ్ళు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. కుటుంబాల్లో కూడా ఇద్దరు భార్య భర్తలు గొడవ పడినప్పుడు ఎవరో ఒకరు కామవ్వాలి. ఇద్దరు ఒకరు అరుచుకోకూడదు. ఎవరో ఒకరు కామవ్వాలి. ఒకరు అరుస్తున్నప్పుడు ఒకరు కూల్గా ఉండాలి. అది భార్య అయినా కానీ భర్త అయినా కానీ. నువ్వు నన్ను అంటావా భర్త, భార్య కూడా నువ్వు కూడా నన్ను అంటావా, ఇలా అనుకున్నారనుకోండి సమస్య పెరిగిద్ది కానీ తగ్గదు. అంటే ఏం చేస్తున్నారు? నువ్వు తగ్గితే నేను తగ్గనంటే ఏంటిది? హెచ్చించుకోవడం. అదే వాళ్ళిద్దరి మధ్యలో ఎవరో గట్ట ఒకరు సఖిత అయ్యారనుకోండి, ఒకరు తగ్గించుకున్నారనుకోండి, సరే అంటే అనుకోలేదు, తిరుకోలేని పోయారనుకోండి, సమస్య ఏమైంది? అప్పటితో ఆగిపోయింది.
కాబట్టి తగ్గింపు అనేది క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కనుక ప్రతి ఒక్కరు కూడా మీరందరూ మన భక్తి జీవితంలో కానివ్వండి, మన యొక్క కుటుంబాల్లో కానివ్వండి, మన ఆత్మీయ జీవితానికి మెరుగుపరిచేటువంటి మంచి లక్షణం కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల, సమాజం పట్ల మనందరం తగ్గింపు కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.